Ladies and gentlemen, this is your captain speaking. Hardik Pandya. Captain Hardik Pandya. It's long, it's high, don't worry, ramping it. మనం సంకల్పిస్తే దేవుడు కూడా సహకరించేలా కష్టపడాలి. అదృష్టాన్ని సవాలు చేసే తెగింపు ధైర్యం ఉన్నప్పుడే అదృష్టం కరుణిస్తుంది. ఈ మాటలను ఒక కుర్రాడు పాటించాడు. జీరో నుండి హీరో అయిన కుర్రాడు 5 రూపాయల మ్యాగీతో క్రికెటర్ అయ్యాడు. యూత్ కథను రోల్ మోడల్. చదువు లేకపోతే ఎలా, ఉద్యోగం చేయలేకపోతే ఎలా, సంపాదించకపోతే ఎలా, ఏం తింటావు, ఎలా బ్రతుకుతావు అన్న వాళ్ళందరికీ క్రికెట్తో సమాధానం చెప్పాడు. 54 from 20. కళ్ళల్లో కాన్ఫిడెన్స్, బ్యాట్తో దూకుడు, మాటల్లో నిర్మోహమాటం, ఎవరికీ భయపడని తత్వం, అనుకున్నది సాధించాలనే పట్టుదల, ఉన్నది ఉన్నట్టు చెప్పే నైజం, అతనే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా 11 అక్టోబర్ 1993న గుజరాత్లోని సూరత్లో జన్మించాడు. అతని తండ్రి హిమాన్షు పాండ్యా సూరత్లో ఒక చిన్న కారు ఫైనాన్స్ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అతను దాన్ని మూసివేసి హార్దిక్ తన కుమారులకు మెరుగైన క్రికెట్ శిక్షణ సౌకర్యాలను అందించడానికి 5 సంవత్సరాల వయసులో వడోదరాకు వెళ్ళాడు. అతను తన 2 కుమారులను వడోదరాలోని కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో చేర్చాడు. చదువులో చాలా వెనుకబడిన కుర్రాడు స్కూల్లో 9th క్లాస్ని 3 సార్లు అటెంప్ట్ చేసి కష్టం మీద పాస్ అయ్యాడు. ఇక చదవడం నా వల్ల కాదు అని 9వ తరగతిలోనే చదువు మానేశాడు. ఆ తర్వాత పూర్తి సమయం క్రికెట్కే కేటాయించాడు. అందరూ 10-15 ఏళ్ల కుర్రాడు చదువుకోకపోతే ఎలా, సంపాదన లేకపోతే ఎలా తింటాడు, ఎలా బ్రతుకుతాడు అని తల్లిదండ్రుల్ని చాలా మంది హార్దిక్ గురించి అడిగారు. హార్దిక్ తల్లిదండ్రులు కూడా మొదట అదే ఆలోచనతో ఉన్న అతని కాన్ఫిడెన్స్ చూశాక అతనికి ఎదురు చెప్పలేకపోయారు. చదువు సంధ్యా లేకుండా క్రికెట్ అంటూ తిరుగుతున్న కొడుకును చూసి ఏమైపోతాడో అనే ఆలోచన ఉన్నా తల్లిదండ్రులుగా రిస్క్ చేసి కొడుకు మాట విన్నారు. హార్దిక్ని ప్రోత్సహించారు. హార్దిక్ ప్రతి క్షణం క్రికెట్ గురించి ఆలోచించేవాడు. తన పాకెట్ మనీ కోసం తండ్రి దగ్గర డబ్బు అడగకుండా సొంతంగా సంపాదించుకునేవాడు. అది కూడా క్రికెట్ ద్వారానే సంపాదించుకునేవాడు. క్రికెట్ ఆడటానికి పక్క గ్రామాలకు వెళ్ళేవాడు. గెలిస్తే 300 నుండి 400 రూపాయల దాకా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బుని మిగిలించుకోవడానికి లిఫ్ట్ అడుగుతూ పక్క గ్రామాలకు వెళ్ళేవాడు. మంచి హెల్దీ ఫుడ్ తినాలంటే డబ్బు ఖర్చు అవుతుందని, ఫుల్గా తింటే నిద్ర వస్తుందని రోజంతా క్రికెట్ ఆడటం కోసం 5 రూపాయల మ్యాగీతోనే కడుపు నింపుకునేవాడు. హార్దిక్ నాన్నకు హార్ట్ అటాక్ రావడంతో చేస్తున్న ఉద్యోగం కూడా వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో కూడా హార్దిక్ తన లక్ష్యాన్ని మార్చుకోలేదు. క్రికెట్నే కెరీర్గా ఎంచుకోవాలనుకున్నాడు. మనం సంకల్పిస్తే దేవుడు కూడా సహకరించేలా కష్టపడాలి అనుకుంటూ ఈట్ క్రికెట్, స్లీప్ క్రికెట్, ప్లే క్రికెట్, డై ఫర్ క్రికెట్ అనే విధంగా ఎప్పుడూ క్రికెట్ గురించి ఆలోచించేవాడు. అనుకున్నట్టుగానే హార్దిక్ జూనియర్ స్థాయి క్రికెట్లో మంచి ప్రదర్శన కనపరిచాడు. క్లబ్ క్రికెట్లో చాలా మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించాడు. హార్దిక్ ఎప్పుడూ తన భావోద్వేగాలను దాచుకోవడానికి ఇష్టపడ్డు. తను ఏమనుకుంటున్నాడో అదే చేస్తాడు. ఆ మనస్తత్వంతోనే కొన్ని ఇబ్బందులతో పాటు ఎదురు దెబ్బలు తగిలాయి కూడా. అండర్-16 టీంకు సెలెక్ట్ అయ్యాడు. ఇంగ్లాండ్ టీం ఇండియాలో ఆడుతున్న సమయంలో అండర్-16 టీంని బాల్ బాయ్స్గా సెలెక్ట్ చేశారు. హార్దిక్ పేరు కూడా అందులో ఉంది. హార్దిక్ ఒకే మాట అన్నాడు, బాల్ బాయ్ కావడానికి నేను రాలేదు, క్రికెటర్ అవడానికి వచ్చాను అని అన్నాడు. హార్దిక్ యాటిట్యూడ్ వల్ల కోచ్ హార్దిక్ని టీం నుంచి తీసేశారు. అందరికీ యారగెంట్గా కనిపించినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన క్యారెక్టర్ని మార్చుకోలేదు. చాలా ఓపెన్గా మాట్లాడేవాడు. ఏనాడు నిరుత్సాహపడలేదు. తన కష్టాన్ని, తన టాలెంట్ని నమ్ముకున్నాడు. ఆ పట్టుదలే అతనికి అవకాశాలు వచ్చేలా చేశాయి. ఆటను మెరుగుపరుచుకుంటున్న దశలో ఆల్రౌండర్గా ఉండాలని అనుకున్నాడు. అప్పటి వరకు లెగ్ స్పిన్నర్గా ఉండేవాడు. బరోడా కోచ్ సనత్ కుమార్ ఒత్తిడితో ఫాస్ట్ బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. 2015లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తన ఆటతో అందరినీ ఆకర్షించాడు. భారత్కు మరో అద్భుతమైన ఆటగాడు దొరికాడని అందరూ అనుకునేలా తన ప్రతిభను చూపించాడు. స్వయంగా సచిన్ హార్దిక్ ఆటను మెచ్చుకోవడమే కాకుండా హార్దిక్ని కలవడానికి సర్ప్రైజ్ విజిట్ చేశాడు. సచిన్ చూసిన హార్దిక్ కొద్దిసేపు నమ్మలేదు. నిజంగా సచినే వచ్చాడా అని ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత సచిన్ అభినందించడంతో చాలా సంతోషించాడు. పాండ్యా తన 22 ఏళ్ల వయసులో 2016 జనవరి 26వ తేదీన భారత్ తరపున మొదటి అంతర్జాతీయ T20 మ్యాచ్ ఆడాడు. 2016 అక్టోబర్ 16న వన్డే మ్యాచ్లోకి అరంగేట్రం చేశాడు. 2017లో శ్రీలంకతో జూలై 26న మొదటి టెస్ట్ ఆడాడు. 2019 ఐపీఎల్లో హార్దిక్ వల్ల ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది. దానికి సంబంధించిన పార్టీలో హార్దిక్ ఫ్యామిలీకి కూడా ఆహ్వానం వచ్చింది. హార్దిక్ ఫాదర్ వెళ్లారు. ఆ పార్టీకి అమితాబ్ వస్తున్నాడని, తన అభిమాన హీరో వస్తున్నాడని హార్దిక్ ఫాదర్ చాలా సంతోషపడ్డారు. పార్టీలో అందరూ పలకరిస్తుంటే
అమితాబ్ హార్దిక్ తండ్రి దగ్గరికి వచ్చి, మీరు చాలా అదృష్టవంతులు, మీ అబ్బాయికి తండ్రి అయినందుకు అని, నేను మీ అబ్బాయిని అభిమానిని అన్నాడు. ఆ మాటకు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు హార్దిక్ తండ్రి. ఒక అభిమానిగా ఏ సూపర్ స్టార్నైతే చూడాలనుకున్నాడో అదే సూపర్ స్టార్ తన దగ్గరికి వచ్చి నేను మీ అబ్బాయికి అభిమానిని అని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. హార్దిక్ తన తండ్రి ఆనందాన్ని చూసి చాలా సంతోషించాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎగసిపడే కెరటంలా ఉండే హార్దిక్ తన సహజ శైలిలో మాట్లాడాలనుకున్నాడు. కానీ మీడియా ముందు ఎలా ఉండాలో తెలియక నోరు జారాడు. జనవరి 2019 పాండ్యా తన సహచరుడు కేఎల్ రాహుల్తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో కనిపించాడు. అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. తర్వాత పాండ్యా తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాడు. బీసీసీఐ చర్యలు తీసుకుంది. విచారణ జరుగుతోంది కాబట్టి పాండ్యా, రాహుల్ ఇద్దరిని సస్పెండ్ చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల నుండి వెనక్కి పిలిపించారు. ఈ ఉదంతంతో 13 జనవరి 2019 జిల్లెట్ కంపెనీ పాండ్యాతో తమ బ్రాండ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 24 జనవరి 2019లో పాండ్యా, రాహుల్లపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత బీసీసీఐ పాండ్యా న్యూజిలాండ్లో జరిగే మ్యాచ్ల కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. పాండ్యా జనవరి 1, 2020న నర్తకి నటి నటాసా స్టాంకోవిక్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జూలై 30న వారి మొదటి బిడ్డ అగస్త్య పాండ్యా జన్మించాడు. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా 2021 జనవరిలో గుండెపోటుతో మరణించారు. సెప్టెంబర్ 2021లో T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో పాండ్యా ఎంపికయ్యాడు. అయితే పాండ్యా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. అతను పాకిస్తాన్పై 11 పరుగులు చేశాడు. భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూజిలాండ్పై అతని పెలవమైన ప్రదర్శనతో భారత్ ఓడిపోవడంతో భారత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. అందరూ పాండ్యా కెరీర్ అయిపోయిందని అనుకున్నారు. ఆయన అభిమానులు పాండ్యా కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు 2015 నుంచి 2021 వరకు ఆడుతున్న పాండ్యాను ఐపీఎల్ 2022 వేలానికి ముందు పాండ్యాను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది. కొత్త ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటాన్స్ పాండ్యాను దక్కించుకుంది. జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. గుజరాత్ వచ్చిన తొలి ఐపీఎల్లోనే టైటిల్ గెలిపించాడు. మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. జూన్ 2022లో ఐర్లాండ్తో జరిగిన 2020 మ్యాచ్లకు పాండ్యా భారత జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. గుజరాత్లో చిన్న గ్రామంలో ఉన్న ఈ కుర్రాడు ఇండియాలోని కాస్ట్లీ ఏరియాలో సల్మాన్, షారుఖ్, అమీర్ లాంటి సెలబ్రిటీలు ఉండే ఏరియాలో 100 కోట్ల వాల్యూ ఉన్న అపార్ట్మెంట్లో ఉండే స్థాయికి వచ్చాడు. హార్దిక్ ఆటలో దూకుడు ప్రదర్శించినట్టే అతని హాబీలు, లైఫ్ స్టైల్ కూడా చాలా దూకుడుగానే ఉంటాయి. హార్దిక్ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే ఏ నవాబులకు తీసిపోని విధంగా ఉంటాడు. ముంబైలోని బాంద్రా లాంటి విలువైన చోట నివసిస్తాడు. విలువైన వస్తువులతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. 3 కోట్ల కారు, 5 కోట్ల వాచి, 2 లక్షల కుర్తా పైజామా, 1.5 కోట్ల బూట్లు, 50 లక్షల్లో బాత్రూమ్ని నిర్మించడం లాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఎవరైనా హార్దిక్ను అడిగితే తల్లిదండ్రుల సంపాదనతో ఎంజాయ్ చేయడంలో ఏం కిక్ ఉంటుంది? కష్టం తనదై ఉండాలి, సంపాదన తనదై ఉండాలి. ఆ డబ్బుతో నేను నా తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తుంటే ఆ కిక్కే వేరని హార్దిక్ అంటాడు. నా కలల కోసం ఎంతైనా కష్టపడతాను, ఖర్చు పెడతాను. మ్యాగీతో రోజంతా గడిపే రోజుల్లో కూడా నేను ఇలాగే ఉన్నాను. నాకు నచ్చిన పనే నేను చేస్తాను. నాకు నచ్చిన వస్తువు కొనడానికి డబ్బులు జమ చేసి ఆ వస్తువును కొనుక్కునేవాడిని. నా కలల వెంట ఎప్పుడూ పరిగెత్తేవాడిని. ఇప్పుడు అదే చేస్తున్నా అంటాడు. ఇదండి హార్దిక్ పాండ్యా 0 నుండి హీరో అయిన విధానం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కోసారి 5 కోట్ల వాచ్ కంటే 5 రూపాయల మ్యాగీ కూడా విలువైంది.